ఆయన ఏం చేసిండు లాస్ట్ కి ఇనాగ్రేషన్ కి అల్లునే పిలవలేదు. ఇనాగ్రేషన్ కేసీఆర్ చేసుకుంటూ వచ్చింది కదా. ఆ విషయం అయితే మీకు తెలుసు. 2019 అయితే మీకు తెలుసు. ఏడా ఇప్పుడు మల్లన సాగర్ గానీ, రంగనాయకుల సాగర్ గానీ, అంత పోషమ్మ సాగర్ గానీ ఇరిగేషన్ మంత్రి పదవి వీకేసిండు. ఈయన ఇనాగ్రేషన్ చేసుకుంటూ వచ్చిన ఎందుకు బాగా అవినీతి చేసినట్టు. అంటే అవినీతి అనేది కాదు కానీ కొద్దిగా ఆయనకి ఎన్నో మనస్పాత్రాలు వచ్చినాయి కాబట్టి కొద్దిగా ఆయన కొంచెం డైవర్ట్ చేసి ఈయన ఇనాగ్రేషన్ చేసుకుంటూ వచ్చిండు అట్లా. సో మొత్తానికి వాళ్ళ కుటుంబం అయితే తెలంగాణ తెరలైంది అంటుండే కానీ ఆయన కుటుంబం తెరలైంది. ఇప్పుడు కూడా చూడు, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే కొడుకు అంటుండు, నేను ముఖ్యమంత్రి అయితే బిడ్డ అంటుంది, నేను ముఖ్యమంత్రి అయితే అల్లుడు అంటుండు, నేనే ముఖ్యమంత్రి ఉండాలనేది కేసీఆర్ అంటుండు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబమే చూడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబంలోనే 4 లెక్కల మేమే ముఖ్యమంత్రి వాళ్ళు అంటే వేరే వాళ్ళకి ఇస్తామన్న ఆలోచన లేదు వాళ్ళకు. ఇప్పుడు మనకేంటంటే 2014లో తెలంగాణ ప్రకటించినప్పుడు, తెలంగాణ అతి పెద్ద మెజార్టీతో గెలిచినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎవరు? కేసీఆర్. దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుడు 3 ఎకరాలు జాగిస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఏమిచ్చిండు పాపం ఆయన ఎవరు? తాటుకోండి అదే మన ఉప ముఖ్యమంత్రి ఒక్క మాట వరంగల్ సభ రాజయ్య ఒక్క మాట వరంగల్ సభలో ఆయన అనుమతి లేకుండా మాట్లాడితే మంత్రి పదవి ఆయన ఉప ముఖ్యమంత్రినే పీకేం కడసీఆర్కి ఇచ్చే అన్నట్టు. వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వార్తతో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో ఎంతమంది ఉన్నారు. మొన్న రీసెంట్లీగా ఎవరు మన జీవన్ రెడ్డి కూడా అలానే జాయిన్ అయ్యింది కదా. జీవన్ రెడ్డికి ఏదో వర్కింగ్ పార్టీ ఏదో ఇస్తాను అన్నాడు కదా. ఆయన కూడా చూడు కొంచెము అయిన తర్వాత ఆయన ఎక్కడ పెడతారో చూడు. పొన్నాల లక్ష్మే పీసీసీ అయ్యిండు మన కళ్ళ ముంగట. పాపం ఆయన 20 ఏళ్ళు పీసీసీ అయ్యిండు. ఆయనకి ఏమలాంటి సపోర్ట్ ఇచ్చిందా? మొన్ననే ఆయన తుక్కు లేకుండా ఇప్పుడు అసలు ఆయన నామరూపమే లేదు. ఆయన ఏడున్నాడు అనేది లేదు. పొన్నాల లక్ష్మే కనబడతానే లేదా. జీవన్ రెడ్డి పరిస్థితి కూడా సేమ్ జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే.